పాఠశాల విద్యా వ్యవస్థలో భాగస్వాములైనటువంటి గౌరవ పెద్దలందరికీ నమస్కరిస్తూ, నేను మీ పల్లె అనంతరెడ్డి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, జెడ్పిహెచ్ఎస్ హైదరాబాద్, షాబాద్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. ప్రస్తుతం నేను గతంలో పనిచేసినటువంటి పాఠశాల జెడ్పిహెచ్ఎస్ కొండాపూర్, శేర్లింగంపల్లి, రంగారెడ్డి డిస్టిక్. గత పాఠశాలలో దాదాపు 14 సంవత్సరాలు పనిచేసి 4 కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. 2 కోట్ల విలువైన పనులు ప్రభుత్వం ద్వారా, మరో 2 కోట్ల విలువైనటువంటి పనులు దాతల ద్వారా చేయడం జరిగింది. ఇందులో 21 తరగతి గదులు ప్రభుత్వంచే, ఒక 3 తరగతి గదులు మన సదానంద్ యాదవ్ గారిచే, 3 తరగతి గదులు, ఒక హెడ్ రూమ్, మరి పారాపెట్ వాళ్ళు, బిల్డింగ్ కలరింగ్ అంతా కూడా కొల్లా మాధవరెడ్డి ద్వారా, బాయ్స్ టాయిలెట్స్ విజయ డయాగ్నోస్టిక్ ద్వారా 8.5 లక్షల విలువైన పనులు, 7.5 లక్షల విలువైన పనులు గౌరవ్ సదర్లాండ్ కంపెనీ ద్వారా గర్ల్స్ టాయిలెట్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా చిరేక్ స్కూల్ సౌజన్యంతో G+1 డిజైన్తో మరొక బ్లాక్ని దాదాపు 38 లక్షల విలువైనటువంటి భవనాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్ సదర్లాండ్ ద్వారా, సైన్స్ ల్యాబ్ యువ అన్స్టాపబుల్ NGO ద్వారా సహకారంతో, మరి అదేవిధంగా స్టెమ్ జెల్ సహకారంతో సైన్స్ ల్యాబ్ నిర్మాణం జరిగింది. అదేవిధంగా గౌరవ అనిల్ కుమార్ యాదవ్ ద్వారా ఫర్నిచర్, స్టూడెంట్స్కు బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తాగునీటి సౌకర్యం కోసం SBI వారి సహకారంతో, అదేవిధంగా అనేక సాఫ్ట్వేర్ కంపెనీ సహకారంతో విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందించడం జరిగింది. ఈ క్రమంలో నేను ఈ మధ్యలో జూలై 2, 2024 నుంచి హైదరాబాద్ పాఠశాలకు రావడం జరిగింది. ఈ పాఠశాలలో కూడా గౌరవ పెద్దలు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గౌరవ శ్రీమతి వసంత మేడం గారి సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో, నా సహచార ఉపాధ్యాయుల సహకారంతో, విద్యార్థుల భాగస్వామ్యంతో ఈ పాఠశాలలో కూడా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. పాఠశాలలో తాగునీటి అవసరం దృష్ట్యా ఐలెన్సిస్ కంపెనీ ద్వారా వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేస్తూ, నిత్య ద్వివేది ద్వారా వాటర్ డిస్పెన్సర్లు కూడా సమకూర్చడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాలలో మరి ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేస్తూ, మియావాకి సిస్టంలో 600 మొక్కల్ని 5 ఫీట్స్ లోతు నుంచి సాయిల్ని స్ట్రెంథెన్ చేస్తూ ఈ ప్లాంటేషన్ చేయడం జరిగింది. దానికి డ్రిప్ సిస్టమ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో పాఠశాలలో ఒక పచ్చని వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా NSS క్యాంప్ ద్వారా వాల్ పెయింటింగ్ చేస్తూ, మా విద్యార్థుల యొక్క కృషితో పాఠశాల ఆవరణలో పెయింటింగ్ చేయడం జరిగింది. వాల్ పెయింటింగ్ అంతా కూడా పాఠశాల విద్యార్థులు చేయడం జరిగింది. అదేవిధంగా యువ అన్స్టాపబుల్ ద్వారా మరి సైన్స్ ల్యాబ్ కూడా తీసుకురావడం జరిగింది. త్వరలో కంప్యూటర్ ల్యాబ్, మరి టాయిలెట్స్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఈ 10 నెలల కాలంలో దాదాపు 10 లక్షల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. మరి పాఠశాల CSR కోఆర్డినేటర్గా మరి HM గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలను దిగ్విజయం చేస్తూ, మరి పాఠశాల విద్యార్థుల యొక్క భాగస్వామ్యంతో రైతు వేదిక దగ్గర కూడా ప్లాంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా అనేక అభివృద్ధిపరమైనటువంటి విషయాల్లో అందరి సహకారం తీసుకుంటూ పాఠశాలలో కనీస సదుపాయాలు కల్పిస్తూ పాఠశాల విద్యార్థుల సంఖ్య పెంచే క్రమంలో అటు HM గారు, ఉపాధ్యాయులు, మరియు వార్డెన్ మేడం, మరి మా ఫిజికల్ డైరెక్టర్ సహకారంతో విద్యార్థుల యొక్క హాజరు విషయంలో, క్రమశిక్షణ విషయంలో వస్తున్నటువంటి గొప్ప మార్పుని ఆహ్వానిస్తూ, వారిలో కనీస సామర్థ్యాలు పెంచే క్రమంలో మా కృషి ఎప్పుడూ ఉంటుందని, ఇక ముందు కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరింత విరివిగా అందరి సహకారంతో, నాకున్న పూర్వ పరిచయాలతో, అంకిత భావంతో పూర్తి చేస్తానని హామీ ఇస్తూ
ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ జై హింద్.